ఆదిత్య మంత్రం. ఓం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురుశ్చ శుక్రశ్చ శనిశ్చ రాహు కేతవే నమః. ఈ మంత్రం సూర్యుడిని మాత్రమే కాకుండా నవగ్రహ దేవతలందరినీ ఆహ్వానించే మంత్రంగా ప్రాచుర్యం పొందింది. అయితే ఆదిత్య అనే పదం ప్రధానంగా సూర్యునికి సంబంధించినది. ఆదిత్య మంత్ర ప్రాముఖ్యత. శక్తి, ఆరోగ్యాన్ని కలిగించే మంత్రం. సూర్యుడు ప్రాణశక్తికి మూలము. ఈ మంత్రం శరీరానికి జీవశక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మిక స్పష్టత, చైతన్యం. ఈ మంత్రాన్ని జపించటం వల్ల మనస్సు శాంతిగా ఉంటుంది. ఆలోచనలు స్పష్టతతో నడుస్తాయి. పాపక్షయం, పుణ్యలాభం. ఆదిత్య మంత్ర జపం పాపాలు తొలగించి శుభలక్షణాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది. గుర్తింపు, కీర్తి, వెలుగు. సూర్యుని మంత్రాన్ని నిత్యం జపించేవారు స్ఫూర్తిదాయకులు, నాయకత్వ లక్షణాలతో వెలుగులోకి వస్తారు. గ్రహబలాన్ని పెంపొందించడం. జాతకంలో సూర్యుని బలహీనత వలన వచ్చే సమస్యలు, అభిమాన లోపం, ఆరోగ్య సమస్యలు, తండ్రితో విభేదాలు తగ్గుతాయి. ఎప్పుడు, ఎలా జపించాలి? సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా ముఖం పెట్టి, స్నానం అనంతరం శుభ్రతతో 108 సార్లు మంత్రాన్ని పఠించటం శ్రేయస్కరం. రవివారాల్లో ప్రత్యేకంగా చేయడం మంచిది. సారాంశంగా, ఆదిత్య మంత్రం మన శరీరానికి, మనస్సుకు మరియు ఆత్మకు వెలుగు నింపే ఒక సూర్యకిరణం లాంటిది. ఇది ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, సత్తాను ప్రసాదించే మంత్రం. ప్రతిరోజూ దీన్ని నమ్మకంగా పఠిస్తే మన జీవితంలో వెలుగు ఎప్పుడూ ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఇంకా మీకు దీనిపై వీడియో లేదా ఆడియో రూపంలో ఆసక్తి ఉంటే చెప్పండి. చీకటి తరిమే ధ్వని తయారుపరిచేస్తా.